ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో ఈడీ వర్సెస్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గా మారింది. 8వ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేశారు. మార్చి 4వ తేదీన హాజరు కావాలంటూ అధికారులు సమన్లు అందించారు. సోమవారం ఈడీ విచారణకు డుమ్మా కొట్టడంతో మరోసారి అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటివరకు కేజ్రీవాల్ కు 7 సార్లు నోటీసులు అందించింది ఈడీ. లిక్కర్ కేసులో మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ కు 4 నెలలుగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉందంటూ సీఎం కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈడీ తాజాగా జారీ చేసిన నోటీసులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేజ్రీవాల్ హాజరు కావాలంటూ గతంలో 7 సార్లు నోటీసులు ఇచ్చిన వాటికి కేజ్రీవాల్ స్పందించలేదు. తాజాగా ఇచ్చినటువంటి ఈ సమయంలో మార్చి 4వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఈడీ పేర్కొంది. అయితే ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా తనకు నోటీసులు ఇవ్వటం చట్టవిరుద్ధం, ఇది రాజకీయ కక్షాదింపులో భాగంగా జరుగుతుంది, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయి, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఉన్నాను అంటూ గతంలో అనేక కారణాలు చెప్పారు. అంతేకాకుండా తాజాగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ వివిధ కారణాలతో ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారు. ఫిబ్రవరి 22న కేజ్రీవాల్ కి 7వసారి నోటీసులు ఇచ్చారు. నిన్న హాజరు కావాల్సింది, కానీ నిన్న హాజరు కాలేదు. కాబట్టి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ రోజు ఈ యొక్క నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరవుతున్నారు. ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం ఈ కేసు సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉంది. ఈ విచారణ వచ్చే నెల మార్చి 16వ తేదీకి వాయిదా పడింది. కాబట్టి అంతవరకు కూడా తనకు నోటీసులు ఇవ్వద్దని కూడా చాలా సార్లు గతంలో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం 8 నోటీసులు ఇచ్చింది. అయితే కోర్టు చెప్పేంత వరకు, అంటే మార్చి 16వ తేదీన కోర్టు ద్వారా ఏదైతే కోర్టు ముందుగా సంబంధించింది కాబట్టి కోర్టుకి సమాధానం ఇచ్చారు. కాబట్టి మార్చి 16వ తేదీన కోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తే ఆ విధంగానే తను నడుచుకోవాలన్నట్లుగా కూడా ఆయన భావిస్తున్నారు. కాబట్టి మార్చి 4వ తేదీని కూడా ఆయన హాజరయ్యే అవకాశాలు లేవు అన్నది మనకు ఆప్ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ఆప్ వర్గాలు పదే చేస్తున్నటువంటి ఆరోపణ, ఇండియా కూటమి నుంచి దూరంగా వైదొలగాలంటూ తమ పైన ఒత్తిడి వస్తున్నాయి. ఇండియా కూటమిలో చేస్తే మాత్రం ఈడీ సిబిఐ నోటీసులు తరచూ వస్తూనే ఉంటాయని కూడా పదే హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి 4వ తేదీని కూడా మళ్ళీ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. మార్చి 16వ తేదీన సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చే ఆదేశాల కోసం కేజ్రీవాల్ ఎదురు చూస్తున్నారు. ఆ ఆదేశాల తర్వాతనే తదుపరి విచారణకు హాజరవ్వాలా లేదా అన్నది ఆయన నిర్ణయం తీసుకుంటారన్నది ఆప్ నేతలు చెప్తున్నట్టు మాట.